హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియా ఎకానమీలో బ్యాంకింగ్ సెక్టర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుందండి. జీడీపీలో 7.7% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ స్టాక్ మార్కెట్ లో బ్యాంకింగ్ సెక్టర్ కి సంబంధించిన చాలా స్టాక్స్ ఉన్నాయి. అందులో మల్టీ బ్యాగర్ అయిన స్టాక్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు మనం ఈ వీడియోలో టాప్ 5 అండర్ వాల్యూడ్ బ్యాంక్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే కెనరా బ్యాంక్ అండి. పిఎస్యు బ్యాంక్. ఇది 1906 లో మంగళూరులో స్టార్ట్ అయింది అనమాట. రిటైల్ బ్యాంకింగ్ ఆపరేషన్, హోల్సేల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ అండ్ అదర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ చేస్తుంది. 10,500 బ్రాంచెస్, అలాగే 13,000 ఏటీఎంస్ ఉన్నాయి. అండ్ 5 ఓవర్సీస్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి అన్నమాట. బ్యాంక్ కార్పొరేట్ బుక్ సైజ్ వచ్చేసరికి 2,90,000 crores ఉందండి. ఇందులో ఎన్బిఎఫ్సి 28%, ఇన్ఫ్రా 27%, మెటల్ అండ్ మెటల్ ప్రొడక్ట్స్ కి 9%, టెక్స్టైల్ 5%, ఫుడ్ ప్రాసెసింగ్ 5% అండ్ ఇంజనీరింగ్ కి 4% ఎక్స్పోజర్ ఉంది. బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 79,368 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ బ్యాంక్ అనమాట. అండ్ ఆర్ఓసి 5.33% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8%. మెయిన్ గా మనం అండర్ వాల్యూడ్ అన్నాం కాబట్టి, అండర్ వాల్యూడ్ అనేటప్పుడు మనం మెయిన్ గా పిఈ రేషియో చూస్తాం అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ, బుక్ వాల్యూ అనేది చూస్తాం కదా. ఇక్కడ మనం ఇండస్ట్రీ పిఈ చూడండి 13.4 ఉంటే స్టాక్ పిఈ 5.71 ఉంది. సో పిఈ రేషియో వైజ్ కెనరా బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 889 రూపీస్ ఉందండి. వేరేస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 437 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా కెనరా బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ లో మెయిన్ గా మనం చూసే పాయింట్ ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండి. కెనరా బ్యాంక్ కనుక మనం చూస్తే నాన్ పర్ఫార్మింగ్ అసెట్, క్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి కంటిన్యూగా డిక్రీజ్ అవుతున్నాయి. అలాగే నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా కంటిన్యూగా డిక్రీజ్ అవుతున్నాయి. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 62.93% ఉంది. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరిగింది 8.91% నుండి 10.19% కి. అండ్ డిఎస్ షేర్ హోల్డింగ్ కొంచెం తగ్గింది 15.93% నుంచి 14.91% కి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 12.21% నుండి 11.96% కి తగ్గింది. ప్రెసెంట్ కెనరా బ్యాంక్ లిమిటెడ్ షేర్ 436 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో కెనరా బ్యాంక్ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో అయితే 38% ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో కనుక మనం చూస్తే 39% ఇచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఇది కూడా పిఎస్యు బ్యాంక్. బ్యాంకింగ్ సర్వీసెస్, గవర్నమెంట్ బిజినెస్, మర్చెంట్ బ్యాంకింగ్, ఏజెన్సీ బిజినెస్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, వెల్త్ మేనేజ్మెంట్ బిజినెస్ చేస్తుంది అనమాట. 8,580 బ్రాంచెస్, 10,835 ఏటీఎంస్ ఉన్నాయి. ఆంధ్ర బ్యాంక్ అండ్ కార్పొరేషన్ బ్యాంక్ తో మెర్జ్ అయిన తర్వాత కస్టమర్ బేస్ అనేది బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 15+ crore కస్టమర్స్ ఉన్నారు యూనియన్ బ్యాంక్ కి. యూనియన్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 86,874 crores ఉంది. ఇది కూడా లార్జ్ క్యాప్ బ్యాంక్ అనమాట. అలాగే ఆర్ఓసి 5.02%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.4% ఉంది. అండ్ ఇండస్ట్రీ పీ చూస్తే 13.4 ఉంటే స్టాక్ పీ 7.29 ఉంది. వేరేస్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక మనం చూస్తే 165 రూపీస్ ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 117 ఉంది. సో ఇంటెన్సిక్ వాల్యూ వైజ్ అండ్ పిఈ రేషియో వైజ్ చూసిన యూనియన్ బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్. బ్యాంక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ తగ్గిందండి 83.49% నుండి 76.99% కి. బట్ ఎఫ్ఐ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది పెరిగింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.46% నుండి 2.89% కి. డిఐ షేర్ హోల్డింగ్ 7.88% నుంచి 12.69% కి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.17% నుండి 7.42% కి పెరిగింది. లాస్ట్ 1 మంత్ లో యూనియన్ బ్యాంక్ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. అండ్ 6 మంత్స్ లో చూస్తే 61% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 34% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఇది కూడా పిఎస్యు బ్యాంక్ అనమాట. ఇది ఒక మీడియం సైజ్ బ్యాంక్. 1907 లో స్టార్ట్ అయ్యింది. డిపాజిట్స్, లోన్స్ అండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఇండియన్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 52,235 crores ఉంది. అండ్ ఆర్ఓసి 4.55% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.8% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ చూస్తే 13.4 ఉంటే స్టాక్ పిఈ 7.58 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఇండియన్ బ్యాంక్ అండర్ వాల్యూడ్. మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ కనుక చూస్తే 631 రూపీస్ ఉందండి. వేరే కరెంట్ మార్కెట్ ప్రైస్ 419 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఇండియన్ బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్. అండ్ ఇండియన్ బ్యాంక్ సంబంధించిన గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతూ ఉన్నాయండి. బ్యాంక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 79.86% ఉంది యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 2023 కి. అండ్ ఎఫ్ఐ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ పెరిగింది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4% నుండి 4.33% కి. డిఐ షేర్ హోల్డింగ్ 11.57% నుంచి 11.76% కి పెరిగింది. లాస్ట్ 1 మంత్ లో ఇండియన్ బ్యాంక్ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదన్నమాట. 6 మంత్స్ లో కనుక చూస్తే 49% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 42% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. హోల్సేల్ బ్యాంకింగ్, రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. 5,083 బ్రాంచెస్, 5,690 ఏటీఎంస్, అదర్ కంట్రీస్ లో 23 బ్రాంచెస్ ఉన్నాయి దీనికి. బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ 47,890 crores ఉందండి. ఆర్ఓసి 4.42% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.33% ఉంది.
అండ్ ఇండస్ట్రీ PE 13.4 ఉంటే స్టాక్ PE 8.89 ఉంది. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 124 రూపీస్ ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 117 రూపీస్ ఉంది. వేరస్ బుక్ వాల్యూ కనుక మనం చూస్తే 147 రూపీస్ ఉంది. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా PE రేషియో వైజ్, బుక్ వాల్యూ వైజ్ అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ బ్యాంక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 81.41% ఉందండి. అండ్ FS షేర్ హోల్డింగ్ 2.25% నుంచి 2.92% కి పెరిగింది క్వార్టర్ అండ్ క్వార్టర్. బట్ DI షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది 9.90% నుంచి 9.55% కి. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 6.44% నుండి 6.11% కి తగ్గింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ షేర్ 116.40 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో ఈ బ్యాంక్ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో అయితే 56% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 27% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. పర్సనల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, రూరల్ బ్యాంకింగ్ ఇలా చాలా సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇండియాలో థర్డ్ లార్జెస్ట్ PSU బ్యాంక్ అనమాట. ఇండియాలో 8,168 బ్రాంచెస్, ఓవర్సీస్ లో 94 బ్రాంచెస్, 11,475 ATMs ఉన్నాయి. ఇందులో 35% బ్రాంచెస్ ఏంటంటే రూరల్ ఏరియాస్ లోనే ఉన్నాయి. ప్రెసెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,08,315 crores ఉందండి. ROC 5.17%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 15.1% ఉంది. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 13.4 ఉంటే స్టాక్ PE 5.88 ఉంది. సో PE రేషియో వైజ్ బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక చూస్తే 402 రూపీస్ ఉందండి. వేరేస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ 210 మాత్రమే ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది అండర్ వాల్యూడ్. ప్రెసెంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ 209 రూపీస్ 50 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో బ్యాంక్ షేర్ 9% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో చూస్తే 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఫైనలీ ఈ బ్యాంక్స్ అన్ని కూడా PSU సెక్టర్ కి సంబంధించినవి. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది మోర్ దెన్ 55% ఉంది. FIS అండ్ DI షేర్ హోల్డింగ్ కూడా ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. మెయిన్ గా PE రేషియో అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ వైజ్ అండర్ వాల్యూ స్టాక్స్ అనమాట. అండ్ లాస్ట్ 1 ఇయర్ లో సాలిడ్ రిటర్న్స్ కూడా ఇచ్చాయి. బ్యాంకింగ్ అనేది మన రెగ్యులర్ లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. అండ్ డిజిటలైజేషన్ పెరగడంతో నౌవేడేస్ బ్యాంకింగ్ అనేది చాలా ఈజీ అండ్ సింపుల్ అయిపోయింది. 2024 లో కూడా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి మనం ఇలాంటి అండర్ వాల్యూడ్ PSU బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.